దేశంలో గృహ వినియోగ ఎల్పీజీ బుకింగ్లు క్రమంగా సాధారణ స్థాయికి వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పశ్చిమాసియాలో ఘర్షణల కారణంగా హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో భయాందోళనకు గురైన ప్రజలు లక్షల సంఖ్యలో ఎల్పీజీ బుకింగ్లు చేశారని తెలిపింది. మార్చి 13న ఒక్కరోజే అత్యధికంగా 87.7 లక్షల బుకింగ్లు వచ్చాయని పేర్కొంది. క్రమంగా తగ్గి బుధవారం నాటికి 56 నుంచి 57 లక్షలకు చేరుకున్నాయని వివరించింది. ఆందోళనతో చేసే బుకింగ్లు తగ్గుతున్నాయని తెలిపింది. గృహ అవసరాల ఎల్పీజీకి కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తూనే ఉంటుందని పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు. ఎల్పీజీ పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ ఎక్కడా సరఫరా నిలిచిపోలేదని చెప్పారు. గత 2 వారాల్లో ఎల్పీజీ ఉత్పత్తి 40% పైగా పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ రంగానికి చెందిన 3 చమురు మార్కెటింగ్ కంపెనీలు సాధారణ స్థాయిలో ఎల్పీజీని సరఫరా చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇరాన్ యుద్ధానికి ముందు దేశంలో సగటున రోజుకు 55 లక్షల సిలిండర్లు బుక్ అయ్యేవని చెప్పారు. బుధవారం 56 లక్షల మంది బుక్ చేసుకోగా 54.91 లక్షల మందికి సిలిండర్లు అందాయని సుజాత శర్మ వెల్లడించారు.